హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. అమీన్పూర్లో మరోసారి హైడ్రా రంగనాథ్ గారు విపరీతమైన కూల్చివేతలకు తెగబడ్డారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, శనివారాలు, ఆదివారాలు, పండుగ రోజులు, సెలవు రోజులు ఇట్లాంటి సమయాల్లో కూల్చివేతలు చెయ్యొద్దు అని కోర్టు వారు పదే పదే చెప్పినా ఎందుకు హైడ్రా రంగనాథ్ గారు పట్టించుకోవట్లేదు దాన్ని? ఈయనకేమన్నా ప్రత్యేక చట్టాలున్నాయా? ప్రత్యేక కోర్టులున్నాయా? ఈయన ఏమన్నా ప్రత్యేక న్యాయ వ్యవస్థ నడుపుతున్నాడా? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, హైడ్రా వల్ల మీరు ఆగమవుతున్నారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో మీరు ఎందుకు ఓడిపోయారు అంటే 1 నుంచి 10 కారణాలు హైడ్రానే ఉంటాయి. ఇంకేం ఉండవు. 1 నుంచి 10 కారణాలు వరుసగా హైడ్రానే ఉంటాయి. హైడ్రా వల్లే మీరు ఓడిపోబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇంత అరాచకమా? ఇంత దారుణమా? మీరు వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏందయ్యా అంటే, పేదవాళ్ళు లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు, వెనకాల ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనోళ్ళు, వీళ్ళు ఇల్లు కూల్చుకుంటూ వెళ్తాం తప్ప మీరు అంతకు మించి ఏమన్నా చేశారా? అంతకు మించి ఏమన్నా చేశారా మీరు? సకలం చెరువులో ఉన్న ఈ ఓవైసీ బ్రదర్స్ వాళ్ళ కాలేజ్ జోలికి ఎందుకో పోలేదు మీరు? ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఏమైంది? మూసి నడి రోడ్ మధ్యలో ఉంటుంది ఆదిత్య కన్స్ట్రక్షన్స్. దాని జోలికి ఎందుకు పోలేదు మీరు? అర్బన్ రైజ్ ఏది మన కేటీఆర్ది, అది కేటీఆర్ మానసపుత్రిక అని చెప్తుంటారు, అర్బన్ రైజ్. దాని జోలికి ఎందుకో బోరు మీరు. వాసవి దానికి బోరు. వర్టెక్స్ దానికి మేము వెళ్ళి చూపించాం, ఎదుగో ఇందులో ఉంది సార్ ఇది పరిస్థితి అని చెప్పినా ఆటికి బోరు మీరు. పేదవాళ్ళు ఇట్లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం అప్పటికప్పుడు తీసుకెళ్ళి, ఎంత దారుణం అంటే అండి ఇది, ఉదయం 6 గంటలకు వెళ్ళి కొలుస్తూ మొదలుపెట్టారంట. సండే రోజు జనాలు ఇంకా నిద్ర కూడా లేవలా, అపార్ట్మెంట్లోనే ఉన్నారు జనం, కూల్చుడు మొదలుపెట్టారు. వాళ్ళందరూ పాపం కాళ్ళ వేళ్ళ బడి, సార్ మా సామాన్లు పోతాయి సార్, మీకు దండం పెడతాను సార్ అంటే 1 గంట టైం ఇచ్చారంటండి. గంట టైం ఇచ్చారంట. ఏమన్నా నిజంగా దుర్మార్గులు నయం వీళ్ళకన్నా. ఇంత దుర్మార్గమా? ఇంత అరాచకమా? ఇంత దారుణమా? ఇప్పుడు మనం ఉంటామండి, ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ కొంచెం పెద్దవిగానే ఉన్నాయి, అంటే అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు ఇది వీటిల్లో. ఇప్పుడు అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలంటే అదొక పెద్ద ప్రాసెస్, మీకు తెలిస్తేనేగా. ఏ రోజన్నా మీరు ఒక ఇల్లు మారటమో, ఒక ఇంట్లోంచి ఒక ఇల్లు షిఫ్ట్ అవటం మీకు తెలిస్తేనేగా. మీకు అంత పనోళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు చేస్తారు. మీకు గవర్నమెంట్ ఇచ్చిన సొంత ఇళ్ళు ఉంటాయి, ఫర్నిచర్ గిన్నిచర్ మీకు సర్దుకోవటం ఇవే మీకు తెలియదు కదా. ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేయాలంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి అదొక వారం రోజుల శ్రమ, తెలుసా మీకు? వారం రోజుల ముందు నుంచి సామాన్లు సర్దుకొని ఉంటే, ఆ రోజు మనం ప్యాకర్స్ అండ్ మూవర్సో లారీయో ఏదో మాట్లాడుకుంటే, డీసీఎం ఏదో మాట్లాడుకుంటే, వాళ్ళు వస్తే మొత్తం వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ దింపినా మళ్ళీ అవి సర్దుకోనికి మళ్ళీ ఒక వారం రోజుల ప్రాసెస్ పట్టింది. ఇవేమన్నా తెలుసా మీకు అసలు? ఏ రోజన్నా పేదవాళ్ళలో మిడిల్ క్లాస్ వాళ్ళకి బతికితేనే కదా మీకు తెలుస్తానికి. మీకంతా సంపాదించాలి, కోట్లు సంపాదించాలి. ఏ కంపెనీతో మీరు అర్ధరాత్రి 11:30కి, ఇప్పుడు మీరు ఎవరికైతే నోటీసులు ఇచ్చి ఎవరినైతే మీరు తొందరలో అటాక్ చేయబోతున్నారని తెలిసిన కంపెనీస్ అన్నీ నైట్ 11:30, 12కి మీ ఆఫీసులకు వచ్చిన విషయం నిజం కాదా రంగనాథ్ గారు? సీసీ ఫుటేజ్ తీయండి చూద్దాం. ఇంత దారుణమా? ఇప్పుడు వీళ్ళందరూ ఇళ్లలోనే ఉన్నారండి పాపం, వీళ్ళంతా ఇళ్లలోనే ఉన్నారు. అప్పటికప్పుడు 6ంటికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి మీరు బిల్డింగ్ పడేస్తాం, మీరు బయటికి వెళ్ళిపోండి అంటే ఏం జోకా? అసలు అదేమన్నా జోకా? అది ఏం చేస్తున్నాయి మన కోర్టులు? నాకేం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో రాష్ట్రంలో. బుల్డోజర్ పరిపాలన అంటే ఏందో అనుకున్నా కానీ ఈ స్థాయిలో బుల్డోజర్ పరిపాలన ఉంటుందని ఏదో ఎక్స్పెక్ట్ చేయలేదండి. ప్రాంక్ ఏమో అనుకున్నాడు జనం చాలామంది. 6ంటికి తలుపులు కొట్టి మేము హైడ్రా నుంచి వస్తున్నాం, మేము బిల్డింగ్ పడేస్తున్నాం, బయటికి రండి అంటే ఏమి జోకా? అదేమన్నా? అమ్మినోడు ఎట్టిపోయాడు, దాన్ని వెంచరేషన్ ఎట్టిపోయాడు, పర్మిషన్ ఇచ్చిన ఎట్టిపోయాడు, వాళ్ళందరం తీసుకురా చూద్దాం ఫస్ట్ వెళ్ళి నువ్వు. సరే అబ్బా, నువ్వు పడేయాలని ఫిక్స్ అయినావు, పడేసినావు, కరెక్టే, కానీ వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి కదా. అదేమంటే వెళ్ళి టైం ఇస్తే వాళ్ళు వెళ్ళి స్టే తెచ్చుకుంటారు కోర్టుకి వెళ్ళి అంటే నువ్వేమన్నా ఫేక్ చేస్తున్నావా? లేకపోతే మీ ప్రభుత్వం అంత చేతగానే ప్రభుత్వమా? సామాన్య ప్రజలు వెళ్ళి స్టే తెచ్చుకుంటే దాన్ని మీరు స్టే వెకేట్ చేయించలేరా? మీకు ఆ మాత్రం ప్రూఫ్స్ లేవా? ఇంత అరాచకమా? ఇంత దారుణమా? అడిగేవాడు వాళ్ళడనే కదా మిమ్మల్ని. కోర్టులు అంటే లెక్క చేయట్లేదు, మీడియా లెక్క చేయట్లేదు, ఇక ప్రభుత్వం అంటే మీ వెనకాల నడిపిస్తుంది అదే ప్రభుత్వం, తెలిసిన విషయం అందరికీ. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, నువ్వు ఆగమవుతావు, ఆల్రెడీ అవుతున్నావు, ఆగం అవుతావంటే ఖచ్చితంగా హైడ్రా వల్లే, ఇంకో డౌటే లేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే కర్రగాల్చి మీకు గట్టిగా వాత పెడతానికి జనం సిద్ధంగా ఉన్నారు.
మొత్తం ఆగమవుతున్నావు నువ్వు మాత్రం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. హైడ్రా వల్ల ఎంత డ్యామేజ్గా అంత డ్యామేజ్ అవుతున్నావు. పాపం వీళ్ళ ఒకసారి బాధితుల బైట్స్ చూడండి పాపం, వీళ్ళు చూడండి ఇదిగో అప్పటికప్పుడు పాపం ఆ పిల్లలు చూడండి. అసలు కనీసం మనిషేనా మీరు? కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకేమన్నా తింటున్నారా మీరు? మానవత్వం అనేది ఏమైనా ఉందా మీకు? కొంచెం బడా బలిష్టాల దగ్గరికి మాత్రం మీకు చేతులు కట్టుకొని నుంచుంటారు. చూడండి పాపం అప్పటికప్పుడు సామాన్లు దించుకొని కింద రోడ్డు మీదకి వచ్చి ఏం చేయాలో ఎటు పోవాలో పాలుపోని పరిస్థితికి అదిగోండి. ఇంకా గబగబా దించుకుంటున్నారు, పైనుంచి ఇసిరేసుకుంటున్నారు. ఏం చేస్తారు? మీరు టైం ఇస్తలేరుగా మీరు. అదిగోండి చిన్న చిన్న పిల్లల పాపం నిద్ర కూడా లేవలేదండి. వాళ్ళు ఇంకా నిద్ర కూడా లేవలేని చిన్న పిల్లలు ఉన్నారు. ఈ పాపం ఖచ్చితంగా చెప్తున్నా, రంగనాథ్కి రేవంత్ రెడ్డికి ఈ పాపం మాత్రం ఊరికే పోదు. మీకు ఈ పాపం మాత్రం ఊరికే పోదు. ఖచ్చితంగా అనుభవిస్తారు మీరు. 100కి 1000% అనుభవిస్తారు మీరు. ఉసురు ఊరికే పోదు వీళ్ళది. మరి ఇంత అన్యాయమా, ఇంత దారుణమా? పొద్దున 6 గంటలకు వెళ్ళి తలుపులు కొట్టారంట. ఏడికి వెళ్తారండి అప్పటికప్పుడు ఖాళీ చేయిస్తే? అప్పటికప్పుడా? మొత్తం అంతా రోడ్ మీదనే అయిపోయిందండి. మొత్తం పొద్దున్న ఇవ్వగానే మేము రోడ్ మీద పడ్డాము. మా సిస్టర్ యాక్చువల్లీ ఇక్కడ ఉంటారు. 8 months నుంచి న్యూ బిల్డింగ్, ఇది న్యూ కన్స్ట్రక్షన్ కాబట్టి మేము వచ్చాము. 20,000 పే చేస్తున్నాం రెంట్, 1,000 మెయింటెనెన్స్, 2 months అడ్వాన్స్. ఇదిగోండి పాప మా పిల్ల చూడండి, ఇంకా నిద్ర కూడా శాంతం లేవలేదు. అయ్యయ్యో, చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, ముసలి ముతక అందరూ రోడ్డున పడేశారండి. మీరు పాత రోజులు తీసుకొస్తాం, ఆనాటి రోజులు తెస్తాడో మన రేవంత్ అన్న అని చెప్పి గెంతులేశారు కదా. నిజంగా పాత రోజులు కాదు కదా, అంతకుముందు పాత రోజులు తెచ్చారు మీరు. మీకన్నా అంతకుముందు వాళ్ళు ఎవరాళ్ళు నిజాములు లేకపోతే రజకారులు, వీళ్ళు నయ్యం మీకన్నా. ఇంత దారుణమా, ఇంత అన్యాయమా? ఈ డబ్బులు మొత్తం తీసుకెళ్ళి ఏం లేదు, రంగనాథ్ ఖచ్చితంగా మంచిగా డీల్ సెటిల్ చేసుకుంటున్నాడు. ఇందులో ఏమీ భయమేమి లేదు, ఇందులో చెప్పడానికి మంచిగా డీల్ సెటిల్ చేసుకుంటున్నాడు. ఆయనకే రంగనాథ్కి తెలంగాణకి ఏం సమయంలో ఏపీకి సంబంధించిన వ్యక్తి. ఆయన జనసేన పార్టీతో ఆల్రెడీ టాక్స్లో ఉన్నాడంట. ఆయన ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయడానికి కూడా డబ్బులు సర్దుకుంటున్నాడంట. కాక ఖచ్చితంగా ఈ మొత్తం సెటిల్ చేసుకుని అడగబోతాడు. నిన్నటికి నిన్న ఇక్కడ మన మధురానగర్ అనుకుంటాం, మధురానగర్ కాదు బేగంపేట, ఆ బేగంపేట రోడ్లు వెళ్తుంటే రోడ్డు పక్కన ఆ చిన్న పాన్ డబ్బాలు మొత్తం తీసేసుకుంటూ వెళ్తున్నారు. ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుందంట వాటి వల్ల. మధురానగర్లో కూడా రోడ్డు మీద బళ్ళు ఉంటాయి, పాప ఎత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు తీసుకొని. బడా వాళ్ళకేమో నోటీసులు ఇవ్వాలి, రోడ్డు మీద ఉండే చిన్న చితక వాళ్ళకేమో ఒక్కసారి ఉన్న పళ్ళంగా లక్కుని వెళ్ళిపోవాలి. పాపం ఆయన మన బోర్ని ఎడుతున్నాడు చూశాను నేను. 3 లక్షలు పెట్టి అదేదో కొనుక్కున్నాడంట డబ్బా, ఎత్తిగా మొత్తం దాన్ని ధ్వంసం చేసి పడేస్తారు. ఇప్పుడు వాళ్ళు పాపం రోజువారీ ఇంట్రెస్ట్ తెచ్చుకుంటారండి డబ్బులు. ఇప్పుడు ఎవరు కడతారు ఆ డబ్బులు? ఇంత దారుణంగా, ఇంత అరాచకంగా ఎక్కడా లేదు ప్రభుత్వం. మళ్ళీ ఈ భవనం కూలుస్తుంటే ఆ రాళ్ళు వెళ్ళి పక్క భవనం మీద పడి అది కూడా డ్యామేజ్ అయింది. దానికి డబ్బులు ఎవరు కడతాడు ఇప్పుడు? అందులోనే ప్రజల పరిస్థితి ఏంది? పేదలు ఇల్లు కోల్చుకోమని చెబుతూనే మళ్ళీ హైడ్రా విధ్వంసం సృష్టించడం బాధితులు ఆగ్రహించారు. అసలు నువ్వు ప్రైవేట్ భూముల్లోకి వెళ్ళనంటివి కదా రంగనాథ్, నువ్వు ప్రైవేట్ భూములు జోలికే భూమి, మేము కేవలం ప్రభుత్వ భూములే అంటివి కదా నువ్వు. మరి ఇది ప్రైవేట్ భూమేగా. ఇది వర్టెక్స్ దగ్గరికి మాత్రం పోవే, వాస్తవ దగ్గరికి మాత్రం పోవే, ఆదిత్య కన్స్ట్రక్షన్ దగ్గరికి పోవు. నువ్వు పెద్ద వాళ్ళు టచ్ చేయరు, నువ్వు చిన్న వాళ్ళని మాత్రం ఇట్లా వేసుకుంటూ వెళ్తావు. ఐలాపూర్లో సర్వే నెంబర్లు 1 నుంచి 220 వరకు ప్రభుత్వ భూమి అంటూ శనివారం 860 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకొని అక్కడ ఫెన్సింగ్ వేసింది. మళ్ళీ మేము 15,000 కోట్ల ప్రభుత్వ సంపదని ఆదా చేశాము, 15,000 కోట్ల ప్రభుత్వ సంపదని మేము కబ్జాకోరుల నుంచి విడదీశామని చెప్పి పెద్ద డబ్బా కొట్టుకుంటున్నారు రంగనాథ్ గారి నిన్నటి నుంచి. అంతకు మించి చూపిస్తాను నేను, అంతకు మించి 15,000 కోట్లు కాదు 15 లక్షల కోట్లు చూపిస్తా. మీరు ఏమైనా రాగలుగుతారా? మీరు టచ్ చేయగలుగుతారా? వర్టెక్స్ ఓడివి, వాసవి ఓడివి, అర్బన్ రైజ్ వాళ్ళవి 100 ఉన్నాయి, 100 ఇట్లాంటి టచ్ కూడా చేయలేరు మీరు. వాటిని సవాల్ చేస్తున్నా నేను, టచ్ కూడా చేయలేరు వాటిని మీరు. సెటిల్మెంట్ అయిపోయినాయి అన్నీ, ఏం లేదు, సెటిల్మెంట్ అయిపోయింది. టచ్ చేయాలంటే అంత భయమే, అదంతా ఏం లేదు. వర్టెక్స్ వాళ్ళతో సెటిల్ అయిపోయింది, వాసవి వాళ్ళతో సెటిల్ అయిపోయింది, అర్బన్ రైజ్ కేటీఆర్ మానసపుత్రిక అని చెప్తారు కదా, అర్బన్ రైజ్ సెటిల్ అయిపోయింది. అన్ని సెటిల్మెంట్సే అవుతున్నాయి. పేదవాళ్ళవి మాత్రం లేపుకుంటూ వెళ్తున్నారు. ఐలాపూర్లో సర్వే నెంబర్లు 1 నుంచి 220 వరకు ప్రభుత్వ భూమి అంటూ శనివారం 860 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసి అక్కడ ఫెన్సింగ్ వేస్తుంది.
ఈ క్రమంలో రెండో రోజు ఆదివారం కూడా హైడ్రా బుల్డోజర్లు పేదల ఇళ్లపైకి దూసుకెళ్లాయి. ప్రధాన రహదారిని ఆనుకున్న 218 సర్వే నెంబర్లో ఒక ఇంటిని కూల్చేందుకు వచ్చిన అధికారులతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు వాగ్వాదానికి దిగారు. జేసీబీ వాహనానికి అడ్డుపడ్డారు. భవనంపై ఎక్కిన వ్యక్తిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన చేస్తున్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన చేయక ఏం చేస్తారండి? నిద్రపోతున్న ఇల్లు ఒక్కసారిగా అర్ధరాత్రి మీరు వచ్చేసి తెల్లారుజామున వచ్చేసి నేను పడేస్తాను, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అంటే ఆందోళన చేయకుండా పడేయండి అని చెప్పి ఎవరన్నా అంటారా? ఎవరన్నా అంటారా పడేయండి రండి సార్ అని? ఇదిగో పాపం ఇలా తాతల కాలం నుంచి ఉంటున్నానంట. మా తాతల కాలం నుంచి జాగాలో పంటలు సాగు చేస్తున్నాం, జాగా పత్రాలు అన్నీ ఉన్నా ఇంటిని కూల్చేయడం ఏంటి? ఇంటిని కూల్చేస్తే ఆడికి పోవాలి. హైడ్రా రంగనాథ్ ఇంటికి పోండి అందరూ. హైడ్రా రంగనాథ్ ఇంటికి పోయి కూర్చుంటే కదండి తెలిసిద్ది మనోడికి బాధ. పేదల ఇల్లు హైడ్రా టార్గెట్ 100%. హైడ్రా టార్గెట్ పేదల ఇల్లు, పేదలవి, మిడిల్ క్లాస్ వాళ్ళవి. బలిసిన వాళ్ళవి, ఈ పొలిటీషియన్స్, ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ జోలికి పోరు. గుర్తుపెట్టుకోండి, తర్వాత బాధపడే ఉపయోగం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగమైతుంది, నాశనం అవుతుంది, మీ మొత్తం ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, ఖచ్చితంగా మీరు ఓడిపోతారు అంటే మొదటి 10 కారణాల్లో హైడ్రానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి.